పార్వతి అవనిని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే "ఏంటత్తయ్య ఇలా పిలిచారు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం "ఏంటి లాకర్‌లో డబ్బు లేదని కమలకి ఇవ్వనన్నావు కదా! ఇప్పుడు లాకర్‌లో ఇంత డబ్బు ఎలా ఉంది అవని?" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏమో అత్తయ్య నేను చూసినప్పుడైతే ఈ లాకర్‌లో డబ్బు లేదు. ఇప్పుడు ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం "ఏంటి నాకు కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావా అవని? ఇక్కడ డబ్బు ఉంచుకొని డబ్బు లేదంటున్నావా? నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు. డబ్బు ఎంతటి వారినైనా మార్చేస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "అత్తయ్య నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎలాంటి నేరము చేయలేదు. నేను చూసినప్పుడు డబ్బు లేదు. కమల్‌కి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాంటిది ఇప్పుడు డబ్బు చూసి ఇలా అంటున్నారు మీరు. డబ్బు నేను చూసినప్పుడైతే లేదు అత్తయ్య" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం "నువ్వు డబ్బు కోసమే కదా ఇదంతా చేసింది. ఇదిగో ఈ డబ్బుని నీ దగ్గరే పెట్టుకో" అని చెప్పేసయితే అవనికి ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే "చూసావరా మీ వదినమ్మని నీకిప్పుడు ఒక పెద్ద శతకోపం పెట్టింది. నువ్వంటే ఇప్పటి వరకు ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించింది అంతే" అని చెప్పేసయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం కమల్‌ని చూసి "కన్నయ్య నేను అలా చేయలేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు కూడా కమల్ నమ్మకుండా తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్